వెల్కమ్ టు పెన్ పాయింట్. మనం చూస్తున్నాం, ఎవరైనా సరే లైఫ్లో ఒక ఇల్లు కట్టుకోవాలన్నది చాలా మంది కలగా ఉండిపోతుంది. అందులో ముఖ్యంగా కాస్త అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు, సౌకర్యంగా ఉండాలని కోరుకునే వాళ్ళు మాత్రం వాళ్ళ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా అంశాలని పరిగణలోకి తీసుకొని ఆ అంశాలన్నీ ఖచ్చితంగా ఉంటేనే ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కోట్లాది రూపాయలు కష్టపడి సంపాదించిన సొమ్ము ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి కష్టము రాకూడదు అని చెప్పి చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో అక్కడ ఉండాలనే ఉద్దేశంతో ఆ ఇంటిని కొనుక్కుంటారు. అక్కడ గృహప్రవేశం చేసుకొని సంతోషంగా బతకాలని కోరుకుంటారు. అయితే కొద్దిమంది బిల్డర్లు ఈ మధ్యకాలంలో చేస్తున్న కొన్ని జిమ్ముకులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఎప్పుడైతే హై రైజ్ అపార్ట్మెంట్లకు సంబంధించి, ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం హైదరాబాద్లో అపార్ట్మెంట్స్, అందులో ముఖ్యంగా ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ కొనడం అనేది చాలా కామన్గా మారిపోయింది. కానీ హై రైజ్ అపార్ట్మెంట్స్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న అపార్ట్మెంట్స్లో ఇల్లు కొనాలని, అక్కడ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంటారు. దీన్నే ఆసరాగా మార్చుకుంటున్నారు చాలామంది బిల్డర్లు. ఆ బిల్డర్లు అలా మార్చుకోవడంతో పాటు ప్రపోజ్డ్ అనే పేరుతోనూ మ్యాపుల్లో వాటికి సంబంధించిన అంశాలని చూపించి తద్వారా ప్రజల్ని బుట్టలో వేస్తారు. ఆ తర్వాత అమ్మేసిన తర్వాత ఒక సంవత్సరం పాటు అక్కడ ఉంటారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అనే పరిస్థితులు మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. అది అలానే జరుగుతూ ఉంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ మనం ఒక కొత్త పాయింట్ తెరపైకి తీసుకురాబోతున్నాము. అబ్బం కన్స్ట్రక్షన్స్తో, అబ్బంకి సంబంధించి ఏదైతే సంగ్రీలా ఇన్ఫోకాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ అబ్బం అట్ కిస్మత్పూర్ పేరుతో ఒక హై రైజ్ అపార్ట్మెంట్ని కడుతోంది. దానికి సంబంధించిన అంశాన్ని ఇప్పుడు మనము చూడబోతున్నాం. ముఖ్యంగా అభివృద్ధి అంటే ప్రజల భద్రతను తాకట్టు పెట్టడమేనా, నిబంధనలు పక్కన పెట్టి కాగితాలపై రోడ్డు వెడల్పులను చూపించి వాస్తవంలో మాత్రం ప్రజలను ఇరుకుల్లో పెట్టే నిర్మాణాలకు ఎవరద బాధ్యత వహించాలి? రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని కిస్మత్పూర్లో జరుగుతున్న అబ్బం కన్స్ట్రక్షన్ సంస్థ నిర్మాణం ఇప్పుడు ఇవే ప్రశ్నలు లేవనెత్తుంది. వాస్తవంగా అక్కడ ఎంత ఫీట్ల వెడల్పు ఉన్న రహదారి ఉందో కానీ మాస్టర్ ప్లాన్లో మాత్రం 100 ఫీట్ల రోడ్డు ఉందని చూపిస్తూ 37 అంతస్తుల భవనాలకు పర్మిషన్ తెచ్చేసుకున్నారు. అంతేకాకుండా 5 టవర్లు, వేలాది మంది ఫ్లాట్లు, రోజు వందలాదిగా వాహనాలు, కానీ వాటిని భరించడానికి సరిపడిన రహదారి ఉందా అంటే లేదనే ఆన్సర్ వినిపిస్తోంది. ఫలితంగా ఫ్యూచర్లో ట్రాఫిక్ ఇక్కట్లు, ప్రమాదాలు, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందనే ఆరోపణలు వినిపిస్తుంది. అభివృద్ధి ముసుగులో నిబంధనలకు తూడుపొడుస్తున్నారా, లేక అధికార యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరిస్తోందా? ఇదే ప్రశ్నలు ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఇక కిస్మత్పూర్ గ్రామం నుంచి ఎక్సైజ్ అకాడమీ వెళ్ళే దారి ఉంది. రోజు వేలాది మంది వినియోగించే దారి ఇది. కానీ ఆ రహదారి వెడల్పు మాత్రం 20 ఫీట్ల నుంచి 25 ఫీట్లు మాత్రమే ఉంటుంది. ఇప్పటికే వేగంగా అభివృద్ధి చెందుతున్న పూర్వపు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఇరుకు రహదారిపై వాహనాల రాకపోకలు నిత్య సమస్యగా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అదే రహదారిని ఆనుకొని 5.7 ఎకరాల విస్తీర్ణంలో 37 అంతస్తుల చొప్పున 5 భారీ టవర్ల నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణానికి అనుమతులు పొందే సమయంలో మాత్రం మాస్టర్ ప్లాన్లో అక్కడ 100 ఫీట్ల రహదారి ఉందని చూపించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగితాలపై చూపించిన రహదారి భూమిపై కనిపించని పరిస్థితిలో ఇంత భారీ నిర్మాణాలకు అనుమతులు ఎలా వచ్చాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ప్రపోజ్డ్ రహదారి ఉంది కాబట్టి దాన్ని సాకుగా చూపించేసి ఇన్ని వందలాది ఫ్లాట్లలో తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు జరుగుతుందన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ. రోజు వందల సంఖ్యలో నిర్మాణ సామగ్రి వెహికల్స్, భారీ ట్రక్కులు గేటెడ్ కమ్యూనిటీ వైపు వెళ్లడం వల్ల ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇక్కడితో ఈ సమస్య ఆగడం లేదు. ఎందుకంటే ఈ నిర్మాణం ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారిందన్న ఆరోపణలు కూడా తీవ్రంగా వినిపిస్తుంది. నిర్మాణ ప్రాంతంలో నిర్లక్ష్యం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు కూడా వాపోతున్నారు. తాజాగా నిర్మాణ వ్యర్థాల కింద పడడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన బయటకు రాలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలోనూ పలువురు కార్మికులు ప్రమాదాలకు గురై మృతి చెందినట్టు వాదనలు వినిపిస్తున్నాయి. అయితే బాధితులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడం, పరిహారం పేరుతో సెటిల్మెంట్లు చేయడం వల్ల విషయాలు బయటికి రాకుండా పోతున్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు మౌనం వహిస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇది నిర్లక్ష్యమా, లేక బడాబాబుల అండతో సాగుతున్న వ్యవహారమా? ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి వాస్తవ వెడల్పు, అనుమతుల ప్రక్రియ, భద్రతా ప్రమాణాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ అంశానికి సంబంధించి బీఆర్కే న్యూస్ గతంలోనే వార్తలు టెలికాస్ట్ చేసింది. ఆ ప్రాంతానికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్టింగ్ చేసే నేపథ్యంలో కూడా అక్కడ ఉన్న ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డుకు సంబంధించి కానివ్వండి, ఇప్పటికే ఉన్న దారి కానివ్వండి, ఏదైతే ఈ అప్లికేషన్ పెట్టే క్రమంలో, పర్మిషన్ తీసుకునే క్రమంలో అక్కడ వాళ్ళు వెల్లడించిన వెడల్పుకి, అక్కడ వాస్తవానికి ఉన్న వెడల్పుకి చాలా వ్యత్యాసం ఉందన్న విషయాన్ని గమనించాం. అందులో భాగంగానే బీఆర్కే న్యూస్ ఈ వార్తలను కూడా టెలికాస్ట్ చేసింది.
చూస్తే గట్టిగా చూస్తే అక్కడ 30 నుంచి 25 ఫీట్లకు మించి అక్కడ వెడల్పు లేదు అన్న అనుమానము బీఆర్కే న్యూస్కి ఎప్పుడో కలిగింది. ఇందులో భాగంగానే గ్రౌండ్ లెవెల్ వెళ్ళి రిపోర్టింగ్ చేసే నేపథ్యంలో దాని వెడల్పు అంతగా కనిపించట్లేదు అన్న విషయానికి సంబంధించి వార్తను టెలికాస్ట్ చేయడమే కాకుండా ఎవరైతే ఆ బండ్లగూడ టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నారో ఆ అధికారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన చెప్పే సమాధానము, ఆయన దాన్ని చెప్పే క్రమంలో వాడిన భావజాలము భాష కాస్త ఇంట్రెస్టింగ్గాను, మరొకసారి ఎందుకు ఇలా అధికారులు కొందరికి కొమ్ము కాస్తున్నారని అనుమానం వచ్చేలాగా మనకు అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం అసలు ఆయన ఏం మాట్లాడారు. మా ప్రతినిధి ఆయనతో మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న సమస్యను ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో ఆయన వాడిన భాష ఏంటి, ఆయన ఎలా తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. టౌన్ ప్లానింగ్ అధికారి రాజన్న గారు అండి, బండ్లగూడ జగిరి. నా పేరు శ్రీకాంత్ అండి, బీఆర్కే న్యూస్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నా. నా పేరు శ్రీకాంత్ అండి, స్పెషల్ కరెస్పాండెంట్ బీఆర్కే న్యూస్ ఛానల్ అండి. సార్ ఒక చిన్న డౌట్ ఉండి కాల్ చేశాను సార్ నేను. సార్ ఇది అబ్బం కన్స్ట్రక్షన్ సంబంధించి కిస్మత్పూర్లో ఉంది కదా సార్ మనకు, అది అబ్బం కన్స్ట్రక్షన్స్. దానికి సంబంధించి అది రోడ్డు వైండింగ్ సంబంధించి 100 ఫీట్స్ అని చెప్పేసి మనకు మాస్టర్ ప్లాన్లో ఇవ్వడం జరిగింది అది. బట్ ఇప్పుడు అక్కడ వాస్తవంగా అక్కడికి వెళ్ళి చూస్తేనేమో అది పూర్తి స్థాయిలో 20 ఫీట్లు కూడా లేనట్టు పరిస్థితి కనిపిస్తోంది. అట్లా ఏముండదండి, వాళ్ళు ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశారు, అది సెట్ బ్యాక్ లో ఉంది. ఎట్లయితే వాళ్ళైతే ఇప్పుడు మనం రోడ్ ఫామ్ చేసుకుంటా అంటే కూడా వాళ్ళు వదిలేస్తారు, అంత ఓపెన్ ఉంది, అంత వదిలేసారు వాళ్ళు. అంటే లేదు సార్, నిన్న మేము అక్కడికి వెళ్ళి చూసాము, అయితే మొత్తం టేప్ పట్టి చూడండి అక్కడ పోయినాక. సార్ అర్థం కాలేదు సార్. మీరు అక్కడ పోయి మెజర్మెంట్ చేయండి, మీకు అర్థమైపోతుంది. మీ టెక్నికల్ టీమ్ ఉంటే వాళ్ళ అదే సార్, నిన్న వెళ్ళాము చూసాము, అక్కడికి వెళ్ళి చూశాకే మళ్ళీ ఒకసారి మీతో కనుక్కుందాం అని చెప్పి కాల్ చేసాము. మేము చూసామండి, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన రోడ్ అయితే కరెక్ట్ గానే ఉంది, మాకు హ్యాండ్ ఓవర్ చేసే ప్రకారంగా ఉంది. మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు మాకేమనిపించింది అంటే అది మేము ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా చూస్తాం. మీరేమో ఫిజికల్ గా చూస్తే అట్లనే కనిపిస్తుంది. మా మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇక్కడ అక్కడ రోడ్డు చూస్తాం కాబట్టి హ్యాండ్ ఓవర్ చేసింది కూడా అట్లా ఉంటుంది, ఒకటే సైడ్ చూడడానికి లేదు కదా మనం. అదే సార్, నిన్న యాక్చువల్లీ మనం లైవ్ లో అక్కడికి వెళ్ళి ఆ రోడ్డు మాకు చూస్తే కనుక మనకు 20 ఫీట్స్ మాత్రమే వస్తున్నట్టు కనిపించింది అక్కడ మనకి. సో అంటే అది మాస్టర్ ప్లాన్ లో అలా ఇచ్చారు కదా, మరి ఏంటి మీరు అక్కడికి వెళ్ళలేదా ఏంటి అని ఒక డౌట్ వచ్చాను. అందుకే మీకు ఒకసారి మీతో క్లారిఫికేషన్ తీసుకుందాం అని చెప్పి కాల్ చేశాను. క్లారిటీ ఉందండి, మేమేందుకు కూటమైన రోడ్ కంప్లీట్ చేస్తే అదే రోడ్ కంప్లీట్ ఇచ్చేవారు అనుకుంటారు అధికారులు. అదే సార్, అది అందుకోసమే మేము ఉన్నాము. మేము తెలుసు కాబట్టి సైలెంట్ ఉన్నాము, ఎందుకంటే అది ఉంది కాబట్టి అక్కడ. యాక్చువల్ గా ఇక్కడ అసలు రోడ్డు వైండింగ్ అసలు చాయిస్ లేదనిపిస్తాను సార్ అక్కడ. ఓకే సార్, మేము మళ్ళీ మాట్లాడతాం. థ్యాంక్ యూ. సో మామూలుగా అయితే కేవలము ఇచ్చిన ఆధారాలు లేదా దొరికిన ఇన్ఫర్మేషన్తో వార్తలు అందరూ టెలికాస్ట్ చేస్తుంటారు, కానీ బీఆర్కే న్యూస్ మాత్రం అలా కాదు. ఎక్కడైనా తప్పు జరుగుతోంది అని అనుమానం వచ్చినప్పుడు ఆ తప్పుకు నిజమైన ఆధారాలు కావాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే ఆ వార్తలు ప్రజెంట్ చేస్తాం. ప్రజెంట్ చేసిన తర్వాత అధికారులు కానివ్వండి లేదా దానికి అవసరమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా వర్షం తీసుకుంటాం. అందులో భాగంగానే ఇవాళ టౌన్ ప్లానింగ్ అధికారితో మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఆయన 2-3 అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొదటిది, మేము ఆల్రెడీ చూసాము, అక్కడ అలాంటి సమస్యలు ఏమీ లేవు. ఒకవేళ నిజంగానే రోడ్డు ఫామ్ చేసుకుంటాము అంటే లెక్క ప్రకారం 100 ఫీట్ల రోడ్ని ఒకవేళ ప్రభుత్వం నిర్మించడానికి సిద్ధంగా ఉంటే ఆ ప్లేస్ అక్కడ ఇవ్వడానికి అంత సరిపోయే ప్లేస్ అక్కడ ఉంది, దాన్ని నేను గమనించాను. అందులో భాగంగానే మేము పర్మిషన్ ఇచ్చాము, కన్స్ట్రక్షన్ చేయనిచ్చాము అన్నది ఆయన మాట. అంతేకాకుండా ఆయన ఒక మంచి సలహా కూడా ఇచ్చారు. ఆ సలహా ఏంటంటే, మీకు అనుమానం ఉంటే అక్కడికి వెళ్ళి కొలత వేసుకోండి అని. ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం మాకు అనిపించింది. ఎందుకంటే యాజ్ పర్ ప్రపోజ్డ్ ప్లాను అక్కడ 3 అంశాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ ప్రపోజ్డ్ ప్లాన్కి సంబంధించిన అది కూడా నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఏదైతే అప్రూవల్ కోసం ఏదైతే ప్లాన్ వీళ్ళు అప్లోడ్ చేశారో ఆ ప్లాన్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. దాని ప్రకారము ఇప్పటికే ఎగ్జిస్టింగ్ ఉన్న దారి ఏదైతే ఉందో అది 12 మీటర్లు ఉండాలి. ప్రపోజ్డ్ ప్లాన్ 100 అడుగులకు సంబంధించిన రోడ్డు కంప్లీట్ చేయాలంటే 30 మీటర్లకు సంబంధించిన రోడ్డు ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు అప్లై చేసిన దాని ప్రకారం డ్రైవ్వే కోసం దాదాపుగా 9 మీటర్ల స్థలాన్ని వదిలేసాము అన్నది వాళ్ళు అప్రూవల్ కోసం పెట్టిన అప్లికేషన్లో కనిపిస్తుంది. సో మీకు ఆ లేఅవుట్కి సంబంధించి కూడా మీకు అనిపిస్తుంది. ఆ లేఅవుట్కి సంబంధించి 100 మీటర్లకు సంబంధించిన వైడ్ రోడ్డు ఉంది అన్నది వాళ్ళు కలర్ఫుల్గా తయారు చేసిన బ్రౌచర్లో కనిపిస్తుంది. ఇప్పటికే అందులో 12 మీటర్ల రోడ్డు ఉండాలి, ప్లస్ ఇంకొక 18 మీటర్ల రోడ్డుని ఎక్స్పాన్షన్ చేయడానికి అవసరమైన స్పేస్ అక్కడ ఉండాలి. అది కాకుండా 9 మీటర్ల డ్రైవింగ్ ప్లేస్, అంటే వాళ్ళ లోపల వాళ్ళు 9 మీటర్స్ ఉంటుంది అని కూడా దాంట్లో ఏదైతే అమ్మకం కోసం, అంటే ఈ ప్రాపర్టీస్ అమ్మడం కోసం ఏదైతే యూజ్ చేసిన మెటీరియల్ ఉందో అందులో కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఒకసారి మా ప్రతినిధి శ్రీకాంత్ ఆల్రెడీ ఇప్పటికే వెళ్ళారు అక్కడికి. అంతేకాకుండా ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారి చాలా మంచి ఐడియా ఇచ్చారు కదా, మీకు అనుమానం ఉంటే కొలుచుకోండి అని చెప్పి, సో ఆ కొలత వేసే ప్రయత్నం చేద్దామన్నది ఒక
ఆలోచన చేసాం. అందులో భాగంగానే ఇప్పటికే మా ప్రతినిధి శ్రీకాంత్ ఇప్పుడు అక్కడ లొకేషన్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ మనకు కనిపిస్తోంది ఏదైతే అక్కడ ఉన్న రహదారి, అంటే ఇప్పటికే ఉన్న ఎగ్జిస్టింగ్ రహదారి, ఎక్స్పాన్షన్కి అవకాశం ఉన్న దారి, అది కాకుండా వాళ్ళు లోపల పెట్టుకున్నాము డ్రైవ్-ఇన్. సో వీటన్నీ మీరు గమనించారు కదా. సో ఏంటి ఈ టౌన్ ప్లానింగ్ అధికారి ఒక మంచి ఐడియా ఇచ్చారు, కొలిచి చూపించండి అని. మీరు ఆ ప్రయత్నం చేస్తారా? సో మనకి కనిపిస్తుంది అక్కడ ఏదైతే గూగుల్ మ్యాప్స్లో కూడా దానికి సంబంధించిన ఆ ప్రాపర్టీ ముందు ఉన్న రోడ్డు, ఆ రోడ్డు వెడల్పు అది చూస్తే మనకు అర్థమవుతోంది. వాళ్ళు చెప్పినట్టుగా 12 మీటర్లకు సంబంధించిన రోడ్ అయితే అక్కడ కనిపించట్లేదు. మరి అది ఎన్ని మీటర్లు ఉంది, ఆ ఎన్ని మీటర్లలో అక్కడ ఉన్న ప్రపోజ్డ్ ఏంటి అంటే దాదాపుగా 30 మీటర్లకు సంబంధించిన రోడ్డు వైడనింగ్కి అవకాశం ఉన్న స్థలం ఆల్రెడీ ఉంది అన్నది టౌన్ ప్లానింగ్ అధికారి చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం ఖచ్చితంగా దాన్ని ఎంత విడుతుంది అన్నది కొలిచి ఆయనకి చెప్పడం ద్వారా ఎంతో కొంత ఆయనకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుదామని ఒక ప్రయత్నం చేస్తున్నాం. శ్రీకాంత్ సార్ రైట్ సార్, ఏదైతే కిస్మత్పూర్కి సంబంధించి రాజేంద్ర నగర్ పరిధిలో ఉన్నటువంటి కిస్మత్పూర్లో ఉన్నటువంటి అబ్బం కన్స్ట్రక్షన్ నిర్మిస్తున్నటువంటి ఈ మొత్తం 5.7 ఎకరాల విస్తీర్ణంలో పూర్తి స్థాయిలో ఈ నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కొన్ని మేజర్ ఉన్నటువంటి అభియోగాలు కానీ ఆరోపణలు మనం చూస్తే కనుక ఏదైతే ఎగ్జిస్టింగ్ రోడ్డు ప్రపోజల్ రోడ్డుకు సంబంధించి మొత్తం కూడా 30 మీటర్ల రోడ్డును ప్రపోజల్ పెట్టడం జరిగింది. అయితే దానిలో భాగంగా ఇక్కడ మనకు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి 12 మీటర్ల రోడ్డు అనేది మనం ఇప్పుడు ఇక్కడ ఆ రోడ్డు దగ్గర మనం ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఆరోపణల నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ అధికారి కూడా మనకు క్లియర్గా కాల్ చేసి అడగడం జరిగింది. అంటే ఇక్కడ ఈ రోడ్డు లేదు కదండి, అంటే 100 ఫీట్ల అంటే ఏదైతే మీరు చెప్పినటువంటి 30 మీటర్ల రోడ్డు అనేది ఇక్కడ లేదు కదండి, ఏంటి పరిస్థితి అంటే అవసరమైతే మీరు వెళ్ళి కూడా మెజర్మెంట్స్ తీసుకుని అక్కడ వెళ్ళి చెక్ చేసుకున్నట్టు కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆయన చెప్పిన నేపథ్యంలోనే ఆయనకు కూడా అంటే నిజానికి ఇక్కడ ఉన్న వాస్తవం ఏంటి అంటే పేపర్ మీద ఒకలా కనిపిస్తుంది, మనకి ఇప్పుడు వాస్తవానికి వస్తే ఎలా ఉందని ఒక అంశాన్ని చెప్పే ప్రయత్నం చేద్దామని చెప్పేసి మనం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. అయితే మనం ఇక్కడ రోడ్డు చూసుకోవచ్చు సార్, ఓవరాల్ గా అంటే ఇక్కడ ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ ఎగ్జిస్టింగ్ రోడ్ అంటే మన ప్రస్తుతము వెహికల్స్ అన్ని కూడా వెళ్ళడానికి యూజ్ చేసేటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్ ఏదైతే ఉందో 12 మీటర్లుగా ఉండాల్సిందని చెప్పేసి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ మాస్టర్ ప్లాన్ లో చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ వాస్తవానికి వచ్చి చూస్తే 9 మీటర్లు మాత్రమే ఈ ఎగ్జిస్టింగ్ రోడ్ అనేది మనకు ఉంది. అయితే దానికి సంబంధించి ఇప్పుడు ఒకసారి మన టేప్ తీసుకొని కూడా అంటే ఆయన చెప్పినట్టు ఇక్కడికి వెళ్ళి కొలుచుకోమని కూడా చెప్పాడు. కాబట్టి ఒకసారి మన టేప్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డు ఎంత మెజర్మెంట్స్ వస్తున్నా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మనము దాదాపు 23 ఫీట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే 23 ఫీట్లు అంటే దాదాపు వాళ్ళు చెప్పినట్టు మొత్తం 12 మీటర్లు అంటే దాదాపు 20 ఫీట్ల రోడ్డు అనేది ఉండాల్సింది. అడుగుల రూపంలో చూసుకుంటే కనుక మనకు 40 ఫీట్ల రోడ్డు అనేది ఇక్కడ ఉండాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మన రోడ్డుని ఇప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారి చెప్పినట్టు కూడా ఎలాంటి లొసులు అంటే అక్కడ ఎలాంటి ఇది లేదు, అంటే లొసుగులు లేవండి, ఖచ్చితంగా అన్ని చూసే మెజర్మెంట్స్ చూసే పెట్టామని చెప్పిన నేపథ్యంలో. బట్ ఇక్కడ చూస్తే కనుక అక్కడ నుంచి ఇక్కడ వరకు రోడ్డు చూస్తే కనుక 23 ఫీట్లు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తోంది. అంటే మిగతా ఏదైతే 17 ఫీట్లకు సంబంధించినటువంటి అంటే మొత్తం 40 ఫీట్లు ఉండాల్సినటువంటి ఫీట్ల లెక్కలు చూసుకుంటే 12 మీటర్లకు సంబంధించి 40 ఫీట్లు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్న దాంట్లో ఇంకా 17 ఫీట్లు ఎక్కడ ఉంది అంటే ఎగ్జిస్టింగ్ రోడ్లోనే 12 మీటర్లకు బదులు 9 మీటర్లు మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్న నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ అధికారి గారు చెప్పినట్టుగా మనం అక్కడ చూస్తే కనుక పూర్తి స్థలం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఎగ్జిస్టింగ్ రోడ్ అనేది 9 మీటర్లే ఉంది, 12 మీటర్లు లేదనే విషయాన్ని. ఇంకా మనం క్లియర్గా చూసుకుంటే కనుక ఈ ప్రపోజల్ రోడ్ ఏదైతే పెట్టారో అంటే ఈ ప్రాపర్టీకి సంబంధించి అంటే ఈ ప్రాజెక్ట్ సంబంధించి రోడ్ ఏదైతే ప్రపోజల్ 30 మీటర్లకు సంబంధించి చూస్తే కనుక అంటే 30 మీటర్లు అంటే 100 ఫీట్లుగా రోడ్డు ఉండాల్సిన అవసరం ఉంటుంది. బట్ మనకు లోపల చూస్తే కనుక ఈ ప్రపోజల్ రోడ్లో అంటే ఇప్పుడు అక్కడ 9 మీటర్లు 30 మీటర్లు ఇంకా మిగతా ఏదైతే ఉందో 21 మీటర్ల రోడ్ అనేది ఇక్కడ పూర్తిగా మనకు కనిపించే పరిస్థితి లేదు. అది మనం ఇక్కడ చూడొచ్చు, మన విజువల్స్ లో చూడొచ్చు మనం అది.
రైట్, ఇప్పటిదాకా మనం చూసామంటే ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే ఒక అంశానికి చాలా క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే ఏదైతే అబ్బం కన్స్ట్రక్షన్ అబ్బం కన్స్ట్రక్షన్ సంస్థ చేపట్టినటువంటి ఈ నిర్మాణంలో మొత్తం ఓవరాల్గా ఏదైతే డ్రైవ్ వే అలాగే ప్రపోజల్ రోడ్డు ఎగ్జిస్టింగ్ రోడ్డు మొత్తం అంతా కలిసి కూడా 39 మీటర్లకు మనకు రోడ్డు ఉండాల్సిన అవసరం ఉంది. అయితే దాదాపుగా ఓన్లీ ప్రపోజల్ రోడ్డు మాత్రం చూసుకుంటే కనుక కేవలం 16 మీటర్లు ఉండడం అనేది ఇక్కడ విశేషం. అసలు అంటే టౌన్ ప్లానింగ్ అధికారి చాలా క్లియర్గా చెప్పారు, లేదండి అన్ని చూసామండి, అన్ని మెజర్మెంట్స్ అన్ని కూడా చాలా క్లియర్గా చూసామని చెప్పారు. బట్ టౌన్ ప్లానింగ్ అధికారి గారు ఎవరైతే మీరు ఇక్కడ బండ్ల కూడా జాయికున్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారి ఇక్కడ చూడండి, మీరు లైవ్లో చూపిస్తున్నాం. కేవలం ఇక్కడ ఎగ్జిస్టింగ్ రోడ్ 12 మీటర్లు కాదు 9 మీటర్లు ఉంది. ఏదైతే ప్రపోజల్ రోడ్డు 30 మీటర్లకు ఉండాల్సిన ప్రపోజల్ రోడ్డు 16 మీటర్లుగా మాత్రమే ఉంది. ఏదైతే డ్రైవ్ వే అంటే ఇది ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే లోపల డ్రైవ్ వేకి సంబంధించిన ఏదైతే ఉందో అది 9 మీటర్లుగా ఉండాల్సింది, అది మొత్తం కలిపితే కూడా దాదాపు 24 మీటర్లు మాత్రమే ఇక్కడ మనకు అనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. సో 15 మీటర్లు మిస్సింగ్ అనాలి. ఈ అబ్బం కన్స్ట్రక్షన్ సంబంధించి చాలా క్లియర్గా అంటే ఇప్పుడు ఇది ఏదైతే అబ్బం కన్స్ట్రక్షన్ సంబంధించి 15 మీటర్లు మిస్సింగ్ ఉంది. సో ఇప్పుడు అంటే ఇప్పుడు మనకు ఆలోచించాల్సిన విషయం, అందరినీ మనం చెప్పాల్సిన అంశం ఏంటంటే ఏదైతే మాట్లాడుతున్నట్టుగా టౌన్ ప్లానింగ్ అధికారి చెప్తున్నట్టుగా 39 మీటర్లు అంటే సరే 9 మీటర్లు వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే 30 మీటర్లు ఏ రోజు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా సరే ఆ రోజు దాన్ని వేయడానికి అక్కడ ప్లేస్ ఉంది అన్నమాట చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే వాట్ ఇఫ్ ఇప్పుడు 2029లో దీన్ని పూర్తి చేసి దాన్ని అమ్మేసి వెళ్ళిపోయారనుకోండి, ఆ తరువాత ఒక సంవత్సరం పాటు 2 ఏళ్ల పాటు ఎవరైతే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కానివ్వండి లేదా ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని మెయింటెనెన్స్ చూస్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే ఏర్పడే అసోసియేషన్కి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈ 100 ఫీట్ల రోడ్డు అన్నది ఒకవేళ నిర్మాణం స్టార్ట్ అయితే అప్పుడు అడిషనల్గా ఉన్నదాన్ని కూల్చాలి అనే ప్రయత్నమే ఒకవేళ హైడ్రా లాంటి లేదా అంతకన్నా స్ట్రాంగ్ వ్యవస్థ ఏదైనా వచ్చిందనుకోండి, అప్పుడు అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? సార్ రైట్ సార్, అంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ నిజానికి 30 మీటర్లకు సంబంధించినటువంటి అంటే దాదాపు 30 మీటర్లలో అంటే పూర్తిగా ఏదైతే డ్రైవ్ వేని వదిలిపెడితే మనకు 16 మీటర్లు అంటే దాదాపు ఇంకా 14 మీటర్ల రోడ్డు అనేది ఇక్కడ అసలు అవకాశం లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సార్. ఓవరాల్ గా చూసుకుంటే అంటే ఆ 14 మీటర్ల రోడ్డు ఎటుపోయింది ఇక్కడ అనేది మనం ఇక్కడ ప్రశ్నించాల్సింది. ఇంకోటి మీరు చెప్పినట్టుగా ఏదైతే ఈ సంస్థకు సంబంధించి ఈ అబ్బం కన్స్ట్రక్షన్ సంస్థ ఇక్కడ కిస్మత్పూర్లో చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్ అనేది దాదాపు 2029 వరకు కూడా క్లియర్ అవుతుంది. అంటే దాని తర్వాత ఇంకొక 2 ఏళ్లు దీనికి సంబంధించి అబ్బం కన్స్ట్రక్షన్ సంబంధించి పూర్తి బాధ్యతలు నిర్వహిస్తుంది. 2 ఏళ్ల వరకు కూడా ఖచ్చితంగా నిబంధనల ప్రకారం నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. కానీ దాని తర్వాత ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా అయితే హైడ్రా లాంటి ఒక మన వ్యవస్థ గట్టే కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఎవరైతే ఫ్లాట్లు కానీ ఇవన్నీ కొనుగోలు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వారందరి పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఈ లొసుగులు ఉన్న నేపథ్యంలో ఈ విషయాలన్నీ కూడా ఎందుకు అంటే మనం క్లియర్గా ఫోన్ చేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా లేదండి అన్ని క్లియర్గా ఉంటే అవసరమైతే మీరు వెళ్ళి కూడా అలా గ్రౌండ్ లెవెల్కి మీరు వెళ్ళి కూడా అక్కడ రీవాల్యూ చేసుకోండి, మీరు చూసుకోండి కూడా చెప్పే ప్రయత్నం టౌన్ ప్లానింగ్ అధికారి చేయడం జరిగింది. అంటే ఇక్కడికి వచ్చి చూసినప్పుడు చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇది మొత్తం 30 మీటర్లు ఉండాల్సింది 16 మీటర్లే ఉంది. సో మిగతా 14 మీటర్లు అనేది ఇక్కడ రోడ్డుకు అవకాశం అనేది లేదు. అంటే మరి ఎక్కడ చూపిద్దాం అనుకుంటున్నారు? రేపు పొద్దుగాల ఇదే హైడ్రా లాంటి ఒక వ్యవస్థ ఇక్కడికి వచ్చి అధికారికంగా చర్యలు తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ డ్రైవే మొత్తం అంతా కూడా ఆ డ్రైవేని కలిపి మొత్తం చూసుకుంటారంటే ఆ డ్రైవేని మొత్తం కలిపి చూసుకున్నా కూడా మనకి 24 మీటర్లే వస్తుంది. అంటే 30 మీటర్ 100 ఫీట్ల రోడ్ అనేదే లేదు. అసలు వాళ్ళు లేఅవుట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు 100 ఫీట్ల రోడ్ అనేది రావడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పారు. అంటే 2029 వరకు కూడా వాళ్ళు ఈ వర్క్ అంతా చేసి ఫినిష్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎక్కడి నుంచి చేస్తారు? ఇప్పుడు అటు సైడ్ చూసుకోవచ్చు, మనం అటు సైడ్ చూసాడు ఒకసారి ఆ గోడ సైడ్ చూస్తే కూడా మనకు చాలా క్లియర్గా అడుగుతుంది. అవతలంతా కూడా ఆ ప్రాపర్టీని కూడా మనం టచ్ చేయడానికి అవకాశమే లేదు. కేవలం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ మాస్టర్ ప్లాన్ ప్రకారం చాలా క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే ఈ ప్రాపర్టీకి సంబంధించి ఏదైతే అబ్బం కన్స్ట్రక్షన్ నిర్మాణం చేస్తున్నటువంటి ఈ ప్రాపర్టీ ఏదైతుందో ఈ ప్రాపర్టీలోనే మిగతా రోడ్డు అంతా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దానికి సంబంధించి మనకు క్లియర్గా అర్థమవుతుంది టౌన్ ప్లానింగ్ అధికారి చెప్పినట్టుగానే మనం ఇక్కడికి వచ్చాము చూసాము, ఆయన చెప్పినట్టుగానే కొలత పెట్టి కూడా చూడడం జరిగింది. మనము చాలా క్లియర్గా 14 మీటర్ల రోడ్డు అనేది ఇక్కడ మిస్సింగ్ అవుతుంది. దీనికి సంబంధించి ఏం సమాధానం చెప్తారు అధికారులు? చాలా క్లియర్గా అంటే ఇక్కడ కావాల్సిందేంటి సమాజంలో మనకు క్లియర్గా ఒక అంశం ఏంటి, ప్రజల సౌకర్యార్థం ఏం చేసినా ఎవరు ఒక సంస్థ కానీ ఒక వ్యక్తి కానీ ఎవరు ఏం చేసినా కూడా సమాజ శ్రేయస్సు కోసమే పాటుపడాలనేది చాలా క్లియర్గా మనకు తెలిసినటువంటి అంశం. అలాంటప్పుడు సాధారణంగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే ఎగ్జిస్టింగ్ రోడ్లు కూడా ఒకసారి చూడొచ్చు. మనము ఎగ్జిస్టింగ్ రోడ్ చాలా చిన్నగా ఉంటుంది. ఒక 2 వెహికల్స్ పెద్ద వెహికల్స్ ఏమైనా వస్తే ఆ వెహికల్స్ కూడా పట్టే పరిస్థితి లేదు. అంటే చూసుకోవచ్చు మనం ఎదురుగా టిప్పర్ కూడా వస్తుంది. సో అవతల ఇంకో వెహికల్ వచ్చే పరిస్థితి కూడా లేదు.
అలాంటి ఎగ్జిస్టింగ్ 12 మీటర్లు ఉండాల్సిన ఎగ్జిస్టింగ్ రోడ్ కూడా 9 మీటర్లే ఉండడం, అయినా అక్కడ కరెక్టే ఉందని చెప్పే ప్రయత్నం అధికారులు చేయడము, ఇదంతా చూస్తూ ఉంటే ఏంటి అంటే ఏం చెప్పాలనుకుంటున్న ఒక అనుమానం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ ప్రాపర్టీకి సంబంధించి చాలా క్లియర్గా వాళ్ళు మాస్టర్ ప్లాన్ ఏదైతే హెచ్ఎండి అధికారుల ఆధ్వర్యంలో చెప్పినటువంటి తయారు చేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఏదైతుందో ఆ మాస్టర్ ప్లాన్లో చాలా క్లియర్గా 30 మీటర్ల ప్రపోజల్ రోడ్ అనేది వాళ్ళు పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ డ్రైవేని అంటే ఆ ప్రాపర్టీకి సంబంధించి ఆ ప్రాపర్టీ లోపల కూడా ఉన్నటువంటి డ్రైవే ఏదైతుందో ఆ 9 మీటర్ల చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారో అది లేకపోగా అది కలుపుకున్నా కూడా 30 మీటర్ల రోడ్డు కూడా ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. సో దీనికి సంబంధించి చాలా క్లియర్గా ఒకటే మనం ప్రశ్నిస్తా ఉన్నాం, టౌన్ ప్లానింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో, బండ్లగూడ జాగర్ అధికారి ఎవరైతే మనతో మాట్లాడారో మీరు చూడండి, మీరు లైవ్ చూస్తుంటే కనుక ఖచ్చితంగా దీనిపైన మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినట్టుగానే మేము ఇక్కడికి వచ్చాము, మీకు వచ్చి చాలా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఉన్న పరిస్థితి ఉందని మీకు క్లియర్గా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో చాలా క్లియర్గా ఇక్కడ కొనుగోలు ఇక్కడ చివరాఖరికి ఇవాళ ఇక్కడ ఒక మీడియానో లేకపోతే అధికారులు లేకపోతే ప్రాపర్టీ చేస్తున్నటువంటి సంస్థనో ఇదంతా పక్కకు పెడితే ఇక్కడ ఏదైతే ఫ్లాట్లు కొనుగోలు చేసినటువంటి ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారే అవకాశం ఉంది. ఎందుకు అంటే రేపు పొద్దుగాల ఈ రోడ్డుకు సంబంధించి హైడ్రా వచ్చి ఈ రోడ్డు మొత్తం వైండింగ్ లో తీసేస్తామండి, ఈ రోడ్డు ఇదంతా రోడ్డే ఉండాలని చెప్పినప్పుడు ఆ డ్రైవ్ వే అనేది ఎట్లా తీసుకొస్తారు మీరు, ఎలా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వసతికి చాలా ఇబ్బందికరమే కదా. దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు అంటే దీనికి సంబంధించి ఇన్వాల్వ్ అయిన అధికారులు కానీ అలాగే ఈ సంస్థ కానీ పునరాలోచన చేసి దీనిపైన చర్యలు తీసుకొని ఏదైతే అవసరం ఉన్న రోడ్డు ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందో దాన్ని తీసుకోవాలని కూడా కోరుకోవడం జరుగుతుంది సార్. ఎస్, మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏదైతే వాళ్ళు పర్మిషన్ కోసం తీసుకున్న డాక్యుమెంట్, పర్మిషన్ కోసం ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేశారో ఆ డాక్యుమెంట్ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఏదైతే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారము ఏదైతే ఎగ్జిస్టింగ్ రోడ్డు 12 మీటర్స్ ఉంది అని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు, ఆ 12 మీటర్స్ రోడ్డు ప్రపోజ్ 30 మీటర్స్ వైడ్ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉంది అని చెప్పి దానికోసము 2106.7 ఒక స్క్వేర్ మీటర్లకు సంబంధించిన వైడింగ్ ఏరియాని ఇప్పటికే వదిలేసాము అని చెప్పి అంటున్నారు. అది సరిపోదు అన్నట్టుగా మరొక 9 మీటర్లకు సంబంధించిన వైడ్ డ్రైవే కూడా మేము వదిలేసాం. బికాజ్ ఎందుకంటే ఇక్కడ 350కి పైగా ఫ్లాట్స్ ఉంటాయి, అందులో ఒక్కొక్క ఫ్లాట్లో ఒక 2 వెహికల్స్ అనుకున్న దాదాపుగా 700 వెహికల్స్ని హ్యాండిల్ చేసేలాగా ఇంటర్నల్గా బయటికి వెళ్ళాలన్నా, ఇంటర్నల్గా తిరగాలన్నా, బయటికి రావాలన్నా ఈ డ్రైవేని చుట్టూ ఉండేలాగా డిజైన్ చేసినట్టుగా పెట్టి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకునే క్రమంలో కూడా ఎగ్జిస్టింగ్ రోడ్డు నుంచి వాళ్ళు ఇప్పుడు కడుతున్న కన్స్ట్రక్షన్ వైపు మాత్రమే ఆ ఎక్స్ట్రా మనం చెప్తున్నట్టుగా ఆ 18 మీటర్లకు సంబంధించిన ప్లేస్ ఉంది అన్న విషయాన్ని వాళ్ళు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లో మనకు కనిపిస్తుంది. ఈ డాక్యుమెంట్ కూడా మనకు చాలా క్లియర్గా చెప్తుంది. 2023లో ఈ డాక్యుమెంట్ అప్లై చేశారు. ఏదైతే దీనికి సంబంధించి 11/1/2023లో వచ్చింది. దీనికి సంబంధించిన కరెక్టెడ్ డాక్యుమెంట్ కానివ్వండి, లేకపోతే దీనికి సంబంధించిన ఎల్ఆర్ నెంబర్ కూడా మన దగ్గర ఉంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఏదైతే ఇప్పటికే ఎగ్జిస్టింగ్ ఉన్న 12 మీటర్ల రోడ్డు, దాన్ని కలుపుకొని 30 మీటర్ల ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు, అది కాకుండా 9 మీటర్ల డ్రైవ్ వే, ఇవన్నీ 39 మీటర్లు ఉండాలి. కానీ ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారి చెప్పినట్టుగా ఆయన సజెస్ట్ చేసినట్టుగా టేపును తీసుకెళ్లి కొలిస్తే అక్కడ కేవలము 9 మీటర్లు మాత్రమే ఎగ్జిస్టింగ్ రోడ్డు ఉంది. దాని మీద లెక్క ప్రకారం మరొక 21 మీటర్లకు సంబంధించిన ప్లేసు అయితే అటో ఇటో ఉండాలి. వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ లెటర్ ప్రకారము, పర్మిషన్లో వీళ్ళు చూపించిన దాని ప్రకారము ఆ 12 మీటర్ల ఎగ్జిస్టింగ్ రోడ్డుకి మరో 18 మీటర్లు కలిపితే 30 మీటర్లు, అంటే 18 మీటర్ల రోడ్డు ఏదైతే ఉందో వాళ్ళ బిల్డింగ్కి ఆనుకొని ఉంది, ప్లస్ 9 మీటర్స్. సో 39 మీటర్లు ఉండాల్సిన ఆ ప్లేస్ కాస్త ఇప్పుడు కొలిస్తే కేవలం 24 మీటర్లు మాత్రమే ఉంది. ఆ 15 మీటర్లు బిల్డింగ్ లోపలికి ఉందా లేకపోతే ఎక్కడుంది? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ అధికారితో పాటు అబ్బం కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రతినిధులకు కూడా ఉంటుంది. ఇక్కడ ఎందుకు అంటే ఒక్క విషయాన్ని మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మనం గమనించాలి. కోట్లాది రూపాయలు, దాదాపుగా 3.5 కోట్ల రూపాయల బేస్ ప్రైస్తో వాటిని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. 3.5 కోట్ల రూపాయలు వాళ్ళు అమ్మే. ఎస్, మీకు అక్కడ క్లియర్గా విజువల్స్లో కనిపిస్తుంది చూడండి. ఆ గోడ దగ్గర నుంచి ఈ గోడ మధ్యలో 39 మీటర్లు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 39 మీటర్లు ఉండాలి. దాంట్లో 9 మీటర్లు ఇంటర్నల్ డ్రైవే వదిలేస్తే 30 మీటర్ల గవర్నమెంట్ రోడ్డు ఉండాలి. ఆ ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి అంత భూమి 22,107 మీటర్ల స్క్వేర్ మీటర్ల భూమి ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అది కాకుండా 9 మీటర్ల డ్రైవే లోపల ఉండాలి. కానీ అక్కడ కేవలం 9 మీటర్ల డ్రైవే ఎగ్జిస్టింగ్ రోడ్డు మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన 30 మీటర్ల డ్రైవే కానివ్వండి, ఎగ్జిస్టింగ్ రోడ్డుకు సంబంధించిన మిగిలిన భూభాగం కానివ్వండి, అక్కడ మనకు కనిపించట్లేదు. అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో తప్పు జరుగుతోంది, లేదా ఆల్రెడీ తప్పు జరిగింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే అక్కడ ఉన్న అధికారులు మనతో ఆల్రెడీ మేము చెక్ చేసాం, అక్కడ సమస్య లేదో చెప్తున్నారు. సో
వీఆర్ రిక్వెస్టింగ్ రాకేష్ గారు, టౌన్ ప్లానింగ్ అధికారిగా మీరు ఎక్కడ ఉన్నారో మీ బాధ్యత ఉంటుంది. అందులో ప్రభుత్వానికి సంబంధించిన రోడ్డు ఏదైతే ఉందో ప్రపోజ్డ్ రోడ్డు, దాన్ని కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. కాబట్టి దయచేసి మేము చూపిస్తున్న విజువల్స్, మేము కొలిచిన కొలతలు, ఈ వీడియో మొత్తం మేము మీకు పంపిస్తాము. మరొకసారి మీరు అక్కడికి వెళ్ళండి, సర్వే చేయండి, లేదా సర్వేకి సపోర్ట్ తీసుకోండి. సర్వే చేసి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ 39 మీటర్ల స్థలాన్ని మీరు మాకు చూపించండి. ఆ వార్తను కూడా నేను టెలికాస్ట్ చేస్తాను. లేకపోతే తప్పు ఎక్కడ జరిగిందో మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అది మీ హయాంలో ఇచ్చిన పర్మిషనా, మీ హయాంలో లేని పర్మిషన్ నాకు తెలియదు. కానీ టౌన్ ప్లానింగ్ అధికారిగా ఓవైపు అక్కడున్న రోడ్డుకు సంబంధించిన భూమిని వాళ్ళు తీసుకున్న పర్మిషన్లో ఎక్కడ ఏముండాలో, ఎక్కడ ఏముంటుందో చెప్పి మరి వాళ్ళు తీసుకున్నారు. ఎస్, ఆ డాక్యుమెంట్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఇదే డాక్యుమెంట్తో వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. అందులో మీరు కింద చూస్తే అది 12 మీటర్ల ఎగ్జిస్టింగ్ రోడ్డు ఉందని చెప్తుంది. ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ రోడ్డుకు సంబంధించిన వైండింగ్ ఏరియా 2106.71 స్క్వేర్ మీటర్లకు సంబంధించిన ప్రపోజ్డ్ రోడ్డు, దానిపైన 9 మీటర్ల డ్రైవే. ఈ మూడు కూడా మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. దాని ప్రకారం ఆ రోడ్డు ఏదైతే గోడ ఉందో, ఇంకా అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆ గోడ నుంచి ఏదైతే మనం చూపిస్తున్న గోడ ఉందో, ఆ గోడ నుంచి దీనికి సెట్ బ్యాక్ కూడా ఉండాలి. కానీ సెట్ బ్యాక్ కూడా లేనట్టుగా అనిపిస్తుంది అక్కడ. ఎందుకు ఆ లెక్క ప్రకారం అక్కడ కనిపిస్తున్న గోడ ఈ డ్రైవేతో కలిపి ఒకవేళ ఉంటే ఇంకా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే అక్కడ సెట్ బ్యాక్ కూడా కనిపించండి. సెట్ బ్యాక్ లేకుండానే ఈ బిల్డింగ్ కడుతున్నారా? ప్రపోజ్డ్ మాస్టర్ రోడ్డుకు సంబంధించి, మాస్టర్ ప్లాన్కి సంబంధించిన రోడ్డు 100 మీటర్లకు సంబంధించిన అంశం కూడా ఏమైనా అక్కడ వెళ్తుందా? అది కాకుండా 9 మీటర్ల డ్రైవే ఎక్కడ ఉంది? ఇవన్నీ కూడా చూపించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే 3.5 కోట్ల రూపాయలు ఒక్కొక్కరు ఖర్చు పెట్టి, 3.5 కోట్ల అనేది బేస్ ప్రైస్గా మనం చూస్తే 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఫ్లాట్ కొంటున్నారు. 2 లేదా 3 కార్లు వాళ్ళు ఖచ్చితంగా అక్కడ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు తిరగడానికి, వాళ్ళు అక్కడి నుంచి బయటికి రావడానికి, వెళ్ళడానికి, వీటన్నిటికీ కూడా అక్కడ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా బిల్డర్కు ఉంటే, దాన్ని కాపాడాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ అధికారికి ఉంటుంది. ఈ రెండింటికి కూడా వీళ్ళిద్దరూ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. 39 మీటర్లకు సంబంధించిన ప్లేస్ మాకు ఆ రోడ్డు మీద నుంచి ఇక్కడ దాకా చూపించగలిగితే మేము దాన్ని టెలికాస్ట్ చేస్తాం. అబ్బమంటూ ఖచ్చితంగా ఇక్కడ చెప్పాల్సిన బాధ్యత మనకు అనిపిస్తుంది. పేపర్లలో ఒక ప్లాను, కానీ రియాలిటీలో మరో ప్లాను. పేపర్లో చూపించేది 100 అడుగుల రోడ్డు, కానీ రియాలిటీలో 100 అడుగుల రోడ్డు కనిపించదు. 9 మీటర్ల డ్రైవే మేము ఆల్రెడీ ఇప్పటికే పెట్టామని చెప్తున్నారు, కానీ ఆ డ్రైవే అసలు కనిపిస్తుందా? సెట్ బ్యాక్లు ఎక్కడున్నాయి? అంతేకాకుండా ఎంతో కలర్ఫుల్గా తయారు చేసిన బ్రౌచర్లు, ఇంకెంతో కలర్ఫుల్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన ఎగ్జిక్యూటివ్స్, వీళ్ళందరూ కలిపి 350 మందికి పైగా ఫ్లాట్ ఓనర్లను మోసం చేసేందుకు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారన్న ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తున్న నేపథ్యంలో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వాల్సిందే. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికేదాకా బీఆర్కే న్యూస్ దీన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. అబ్బం కన్స్ట్రక్షన్ సంబంధించి వాళ్ళు ఇప్పుడు అక్కడ చేపట్టిన నిర్మాణము, ఆ నిర్మాణంలో ఉన్న లొసులకు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా మేము అందిస్తూనే ఉంటాం. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.